నిన్న మనం చెప్పుకున్నటువంటి దాంట్లో అగ్ని చైతన్స్ వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఫిజికల్ ప్లేన్ దేవాస్. These devas are the sum total of physical plane substance. This plane is, as we know, divided into two parts. So physical plane కి సంబంధించినటువంటి దేవతల్ని అగ్ని చైతన్స్ అంటారని మనం నిన్న చదువుకున్నాం. వాళ్ళు టూ పార్ట్స్గా డివైడ్ చేశారు వాళ్ళని. వాళ్ళు ద ఫోర్ ఈథర్స్, ఫోర్ సప్లైన్స్. వాళ్ళు ఫోర్ ఈథర్స్, ఫస్ట్ ఫోర్ ఈథర్స్ ప్లస్ ది demonstrably concrete or dense three subplanes. సో లోవర్ 3, హయ్యర్ 4. ఈ రకంగా వాళ్ళు ఫిజికల్ ప్లేన్ 7గా డివైడ్ అయ్యి వాళ్ళు ఉన్నారు. We have here a subdivision of the 7th subplane of the cosmic physical plane, making the lowest manifestation one that is divided into 49 subplanes or states of activity. So cosmic physical plane ఏదైతే ఉందో అది దాంట్లో cosmic physical plane making the lowest manifestation one that is divided into 49 subplanes or states of activity. సో కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ ప్లేన్ 7గా డివైడ్ చేశారు. 7గా డివైడ్ చేస్తే అందులో లోవెస్ట్ 7th ప్లేన్ని మళ్ళా 7గా డివైడ్ చేశారు. సో టోటల్ ప్రతి ప్లేన్లోనూ అలా 7గా డివైడ్ చేస్తే ఆల్రెడీ ఒక ప్లేన్ 7గా డివైడ్ అయినది, ఈచ్ ప్లేన్ మళ్ళీ 7గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడు టోటల్ ఉన్నటువంటి ప్లేన్స్ ఏంటంటే 49 are states of activity. For purposes of active work, the devas of the system are divided into 49 groups, the 49 fires. So దేవతలు కూడా 49 గ్రూప్స్గా అయ్యారు, అలాగే 49 ఫైర్స్గా చెప్పారు వాళ్ళని. సో కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ is divided into 7 and each plane is divided into 7, making the 49. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. The Agni Chaitans in turn are also divided into 49 groups, thus reflecting the whole. అక్కడ ఎలా అయితే జరిగిందో అలాగే అగ్ని చైతన్స్ వీళ్ళు కూడా 49గా డివైడ్ అయ్యారు. అంటే ఫిజికల్ ప్లేన్ ఏదైతే మనం చెప్తున్నామో ఆ ప్లేన్ 49 సబ్ డివిజన్స్ అయింది. అది వివరాలు ఇప్పుడు చెప్తున్నారు. ది రాజా లార్డ్ క్షితి, ది లైఫ్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్. ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే రాజా లార్డ్ ఆర్ క్షితి అంటారు వారిని. అంటే లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని. తర్వాత 3 groups of Agni Chaitans concerned with the force or energy of physical substance, that electrical aspect which produces activity. ఇది కాకుండా 3 groups of Agni Chaitans ఉన్నటువంటి అగ్ని చైతన్స్ వీళ్ళు 3 గ్రూప్స్గా అయ్యారట. అందులో ఫస్ట్ గ్రూప్ రిప్రజెంట్స్ ది ఎలక్ట్రికల్ ఆస్పెక్ట్ విచ్ ప్రొడ్యూసెస్ యాక్టివిటీ అన్నారు. ఫస్ట్ గ్రూప్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రికల్ ఆస్పెక్ట్. ద ఫోర్స్ ఆర్ ఎనర్జీ ఆఫ్ ఫిజికల్ సబ్స్టెన్స్, దట్ ఎలక్ట్రికల్ ఆస్పెక్ట్ విచ్ ప్రొడ్యూసెస్ యాక్టివిటీ. అంటే ఫిజికల్ సప్లైని 7గా డివైడ్ చేశారు. They produce the union of negative and positive substance and thus bring into being all that can be seen and touched in the exotic and ordinary connotation. తర్వాత 3 అంటే 2, 3, 4 ప్లేన్స్. ఈ 3 ఏం చేశాయంటే కావాల్సినటువంటి నెగిటివ్ని అవి కలిపి తద్వారా రూపం అనేటువంటిది ఏర్పడుట అనేటువంటి దానికి ఈ 2, 3, 4 అనేవాళ్ళు అధిపతులుగా ఉన్నారు. ఇంటూ బీయింగ్ ఆల్ దట్ కెన్ బి సీన్, మనం ఏదైతే మనం చూడగలుగుతామో భౌతికమైనటువంటి దృష్టితోటి వాటి అన్నిటికీ కూడా నెగిటివ్ పాజిటివ్ 2 ఉన్నాయి వాటిలో. ప్రతి సబ్స్టెన్స్కి కూడా, ప్రతి యాటమ్కి 2 ఉన్నాయి కదండి. సో ఆ రకంగా ప్రతి సబ్స్టెన్స్కి 2 ఉన్నాయి.
ఆ రెండింటిని నెగిటివ్ అండ్ పాజిటివ్ని ఉంచి ఆ సబ్స్టెన్స్ ఫారం అవడానికి కావాల్సినట్టుగా ఉండేటువంటి చూసేటువంటి వాళ్ళు ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్కి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళని బి గ్రూప్ అన్నారు. ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫార్మ్స్. ఈ బి గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫారం కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వాళ్ళు. అలాగే సి గ్రూప్ వాళ్ళు ద ఇంటర్నల్ హీట్ ఆఫ్ సబ్స్టెన్స్ విచ్ నరిషెస్. లోపల మనలో ఉష్ణము అనేటువంటిది మెయింటైన్ చేసేటట్టుగా ఉన్నటువంటి వాళ్ళు. ఏ గ్రూప్ వాళ్ళేమో ఎలక్ట్రికల్ అనేటువంటిది సప్లై చేస్తూ వాళ్ళు లైఫ్ అనేటువంటిది అందిస్తూ ఉంటే, బి గ్రూప్ వాళ్ళేమో నెగిటివ్ పాజిటివ్ని కలిపి ఫారం ఎగ్జిస్టెన్స్ కారణంగా ఉంటే, సి గ్రూప్ వాళ్ళు దానికి నరిషింగ్ అంటే దానికి పోషణ అనేటువంటిది చూస్తున్నారు. అంటే మన దేహమునందు ఈ దేహంలో ఉన్నటువంటి అణువులన్నిటికీ కూడా పోషణ అనేటువంటిది చూస్తున్నటువంటి వాళ్ళు సి గ్రూప్ వాళ్ళు. అండ్ రీప్రొడక్షన్, వీళ్ళు మళ్ళీ కాజెస్ రీప్రొడక్షన్. ఎప్పుడైతే ఇక్కడ ఒక సెల్ డెత్ అయిపోయిందో అక్కడ ఇంకో సెల్ ప్రొడ్యూస్ అయ్యేటట్టుగా చూడటం, అది రీప్లేస్ అయ్యేటట్టుగా చూడటం, ఈ రకంగా మన బాడీలో వాళ్ళు రీప్రొడక్టివ్ యాక్టివిటీ అనేటువంటిది కూడా చేస్తున్నారు ఫిజికల్గా. దే ఫార్మ్ ద ప్యూర్లీ మదర్ ఆస్పెక్ట్. వాళ్ళు మదర్ ఆస్పెక్ట్ అని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాళ్ళు సి గ్రూప్ వాళ్ళు. సి ఈజ్ ఆల్వేస్ మదర్ కదా, సో థర్డ్ ఈజ్ మదర్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఈజ్ ఫాదర్ ఆస్పెక్ట్, దాని ఎలక్ట్రికల్ అన్నారు. థర్డ్ ఈజ్ మదర్ ఆస్పెక్ట్, సెకండ్ ఇదేమో లవ్ ఆస్పెక్ట్. రెండింటి యొక్క యూనియన్, అందు గురించి నెగిటివ్ అండ్ పాజిటివ్ కలిసి ఆకారం అనేటువంటిది ఏర్పడుటకు మూలముగా ఉన్నటువంటి స్థితి. సో ఈ రకంగా 3 స్టేట్స్గా డివైడ్ చేశారండి ఫిజికల్ స్టేట్ని. These 3 groups are subdivided again into 7 groups which form the matter of each subplane. అంటే ఈ 3 గ్రూప్స్ని 7గా డివైడ్ చేశారు. ఇప్పుడు చెప్పినటువంటి 3నే దే డివైడెడ్ ఇంటూ 7, viewing that matter as the body of manifestation of one of the 7 devas through whom the Raja Lord of the plane is manifesting. సో ఏ మ్యాటర్తో అయితే బాడీ ఆఫ్ మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుందో అందులో 7 దేవాస్ ఉన్నారు, 7 ఉన్నారు దేవతలు ఈ ఫిజికల్ ప్లేన్లో. వాళ్ళకి ఒక అధిపతిగా ఉన్నారు, ఆయన రాజా లార్డ్ అంటారు. ఆ ప్లేన్కి ఆయన రాజా లార్డ్. Groups are again divided into 7, making 49. So ఈ 7గా అయినటువంటి వాళ్ళు మళ్ళీ ఈచ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 7. సో ఫిజికల్ ప్లేన్లో 7గా అయ్యాయి. 7గా అయినటువంటివి ఈచ్ ప్లేన్, ఈ 7లో ఈచ్ ప్లేన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 7. మీరు ఒక పేపర్ తీసుకోండి, అందులో కాస్మిక్ ప్లేన్లో 7 పార్ట్స్ వేసుకున్నారు. అందులో కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ని 7 పార్ట్స్గా వేశారు. అందులో 7th ప్లేన్ని మ్యాగ్నిఫై చేయండి, దాంట్లో 7th తీసుకు అప్పుడు వీటిని మళ్ళీ ఈచ్ 7గా డివైడ్ చేయండి. అప్పుడు మీకు వచ్చేటువంటిది ఇది అన్నమాట ఫిజికల్ ప్లేన్. 7 7s. సో ఫిజికల్ ప్లేన్ ఒక్కటే 49 గ్రూప్స్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ద 3 గ్రూప్స్ ఫంక్షన్ యాజ్ ఫాలోస్. ఇప్పుడు పైన చెప్పినటువంటి 3 గ్రూప్స్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి అనేటువంటి చూద్దాం. గ్రూప్ ఏ ఆన్ ది ఫస్ట్ సబ్ ప్లేన్, దే ఆర్ ది సమ్ టోటల్ ఆఫ్ ది అటామిక్ మ్యాటర్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్. సో అటామిక్ మ్యాటర్ ఆఫ్ ది ఫిజికల్ ప్లేన్ అంటే ఒక మ్యాటర్కి అటామిక్ మ్యాటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినదంతా కూడా గ్రూప్ ఏ అన్నారండి. అంటే ఏ ఆటమ్స్ తోటి చేయబడింది అదంతా దాన్ని గ్రూప్ ఏ అని చెప్పారు. నెక్స్ట్ గ్రూప్ బి ఆన్ ది సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఈథరిక్ సప్లైన్స్. సో ఈ 7ని ఫస్ట్ది చెప్పేసాం. 2, 3, 4 ఇవన్నీ కూడా ఈథరిక్ ప్లేన్స్ అంటారు. ఏవైనా సరే 7లో 1, 2, 3, 4 బిలాంగ్స్ టు ఈథరిక్ ప్లేన్స్. 5, 6, 7 బిలాంగ్స్ టు
gaseous, liquid and solid. ఇలా ఉంటుంది. సో group B belongs to second, third and fourth etheric subplanes. They are the substance of those planes, the transmitters of prana. వాటిని ఏమన్నారంటే ట్రాన్స్మిటర్స్ ఆఫ్ ప్రాణ అన్నారు. అంటే ప్రాణశక్తిని దేహమునంతా కూడా పంచేటువంటిది. త్రూ విచ్ ప్రాణ ఫ్లోస్ టు ద మోస్ట్ కాంక్రీట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లోగైక్ డెన్స్ వాహన్ ఆర్ వెహికల్ అన్నారు. సో ప్రాణశక్తి అనేటువంటిది ఫ్లోస్ టు ద మోస్ట్ కాంక్రీట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది లోగోయిక్ డెన్స్ వాహన్. లోగోయిక్ యొక్క వెహికల్ ఏంటి అంటే ఫిజికల్గా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్. దానిలోకి ప్రాణశక్తి అనేటువంటిది అంతా కూడా సర్క్యులేషన్లోకి వచ్చేటువంటిది. అది 2, 3, 4గా చెప్పారు. తర్వాత ద లోయెస్ట్ 3 సబ్ప్లేన్స్ అంటే 5, 6, 7 ప్లేన్స్. దే ఆర్ ది దేవాస్ హూ ఆర్ ది ఎసెన్సెస్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ టాంజిబుల్, విజిబుల్ అండ్ ఆబ్జెక్టివ్. మనకు కనబడేటువంటి సమస్తము అంతా కూడా ఈ 3 ప్లేన్స్కి సంబంధించినది అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. సో అలా కనబడడానికి రూపంలో ఉన్నటువంటి దేవతలు వాళ్ళు ఎవరు? 5, 6, 7. అంటే కనబడేవి మనకు సాలిడ్గా కనబడతాయి, కొన్ని లిక్విడ్గా కనబడతాయి, కొన్ని గ్యాషియస్గా కనబడతాయి. సో ఈ మూడిట్లోనూ 3 రకాల దేవతలు ఉన్నారు కదా. సో వాటిని ఇక్కడ చెప్తున్నారు. A very real distinction must be made by students between the centers and the remainder of the body as they investigate the construction of the body of the solar logos or of a planetary logos. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాడీలో ఎలా అయితే సెంటర్స్ అనేటువంటి ఏర్పడి తద్వారా బాడీ అనేటువంటిది ఎలా అయితే ఏర్పడుతుందో అలా బాడీని వేరుగా గుర్తుంచుకోండి, సెంటర్స్ని వేరుగా మీరు ఐడెంటిఫై చేసుకుని గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. As they investigate the construction of the body of the solar logos. The investigation of the body of the solar logos. The centers are allied or connected with consciousness and are composed of self-conscious units. ఈ సెంటర్స్ అనేవి ఆర్ allied or connected with consciousness. ఈ సెంటర్స్ అన్నీ కూడా కాన్షియస్నెస్ తోటి కనెక్ట్ అయి ఉన్నటువంటివి. And are composed of self-conscious units, the human monads అన్నారు. అంటే ఈ సెవెన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 7 సెంటర్స్ కూడా ఆర్ కనెక్టెడ్ విత్ కాన్షియస్నెస్ and are composed of self-conscious units, the human monads. The remainder of the body is composed of deva substance. సో ప్రతి ప్లేన్లోనూ కాన్షియస్నెస్ అనేటువంటిది ఉంది. దాంతో లింకప్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. హ్యూమన్ మొనాడ్ తోటి లింకప్గా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఏంటిది హ్యూమన్ మొనాడ్ తోటి లింకప్గా ఉంది అంటే బాడీలో సబ్స్టెన్స్ అంటే ఫిజికల్ బాడీ, అది దానిలో సెంటర్స్ అనేటువంటి ఉంటుంది ఫిజికల్ బాడీలో కూడా. ఈ సెంటర్స్ అన్నీ కూడా వాటికి మొనాడ్గా ఉన్నటువంటి దాంతో లింకప్గా ఉన్నాయని చెప్తున్నారు. ద రిమైండర్ ఆఫ్ ద బాడీ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ దేవా సబ్స్టెన్స్. అది కాకుండా ఈ సెంటర్స్ కాకుండా మనలో సెంటర్స్ కాకుండా మిగిలిన బాడీ ఏదైతే ఉందో దాన్ని దేవా సబ్స్టెన్స్ అన్నారు. సెంటర్స్ అన్ని మనలో 7 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఫిజికల్గా మనకి ఇక్కడ ఉన్నాయని చెప్తాం కదా, ఆ ప్లేసెస్ అన్నీ కూడా హ్యూమన్ మొనాడ్ తోటి లింకప్ అయి ఉన్నాయి మనలో ఉన్నటువంటి 7 సెంటర్స్ కూడా. ఎట్ ద టూ టుగెదర్ ఫార్మ్ ఏ యూనిటీ. ఈ రెండు కూడా యూనిట్గా అవుతున్నాయి. అంటే 7 సెంటర్స్ హ్యూమన్ బాడీ ఈ రెండు ఒక యూనిట్గా వర్క్ చేయడం అనేటువంటి జరుగుతుంది. The Deva units therefore far outnumber the human, and Deva substance is also feminine and negative, the human hierarchy being masculine. హ్యూమన్ హైరార్కీ ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి దేవతలు అనేవాళ్ళు వచ్చారు మన బాడీలో. సో హ్యూమన్ హైరార్కీ అనేటువంటిది మనం అంటే మానవులు అనేవాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. సో ఆయన నుంచి దేవతలు అనేవాళ్ళు ఏర్పడ్డారు. అందుగురించి హ్యూమన్ హైరార్కీ మ్యాస్కులైన్ అన్నారు,
దేవతలు ఫెమినైన్ అని చెప్పారు మనకి ఇక్కడ. అంటే భౌతికమైనటువంటి రూపం రావడానికి ఈ స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట మనకి. ఫస్ట్ హ్యూమన్ హైరార్కీ అనేటువంటిది ఉంది. హ్యూమన్ హైరార్కీ నుంచి హ్యూమన్ బాడీస్ అనేటువంటివి వచ్చాయి. సో హ్యూమన్ హైరార్కీ నుంచి బాడీస్ని తయారు చేసేటువంటి వాళ్ళు దేవతలు. ఆయన జిఎం, వీళ్ళు ఆఫీస్లో పనిచేసేటువంటి వాళ్ళు. కనుక ఆయన మ్యాస్కులైన్ అన్నారు, వీళ్ళు ఫెమినైన్ అని చెప్పారు దేవతల్ని. త్రూ ద పాజిటివ్ యాక్టివిటీ ఆఫ్ ది సెంటర్స్, ద నెగటివ్ దేవ సబ్స్టెన్స్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్, బిల్డ్ అండ్ ఎనర్జైజ్డ్. సో ఈ 7 సెంటర్స్లో ఈ హ్యూమన్ హైరార్కీ అనేటువంటిది పనిచేస్తూ, దానిలో ఉంటూ అక్కడే మ్యాస్కులైన్ ఆస్పెక్ట్ పనిచేస్తూ, దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళు నెగిటివ్గా ఉండి బాడీ అనేటువంటిది నిర్మాణం అయింది. అంటే బాడీకి ఏంటి మూలం, ఎక్కడి నుంచి బాడీ తయారైందంటే మనలో 7 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బాడీ అనేటువంటిది తయారవడం అనేటువంటిది జరిగింది. అది విషయం. దిస్ ఈజ్ ట్రూ ఆఫ్ ఎ సోలార్ లోగోస్, ఏ ప్లానెటరీ లోగోస్ అండ్ ఏ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక సోలార్ లోగోస్లో అయినా సరే 7 పాయింట్స్ అనేటువంటివి ఏర్పడతాయి. మనలో ఎలా అయితే మొట్టమొదట బిడ్డకి హెడ్, స్పైన్ అనేటువంటిది ఫస్ట్ ఏర్పడుతుంది. అంటే 7 సెంటర్స్ అనేటువంటి ఏర్పడిన తర్వాత అప్పుడు దానికి స్పైన్ అనేటువంటిది వస్తుంది. స్పైన్ అనేటువంటిది వచ్చిన తర్వాత దాని తర్వాత బాడీ కట్టుకోవడం అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు కూడా. ఫస్ట్ తల ఏర్పడడం, కాళ్ళు చేతులు ఏర్పడడం ఇలా ఉండదు. ఫస్ట్ హెడ్, స్పైన్ అనేటువంటివి ఏర్పడతాయి. స్పైన్ అంటే 7 సెంటర్స్. ఈ 7 సెంటర్స్ ఏర్పడిన తర్వాత రియల్ స్పైనల్ కార్డ్, ఫిజికల్ స్పైనల్ కార్డ్ ఏర్పడడం, అక్కడి నుంచి బాడీ ఏర్పడడం. దీన్ని ఫస్ట్ ఆస్పెక్ట్ అన్నారు, దాన్నే హ్యూమన్ హైరార్కీ అన్నారు. బాడీని సబ్స్టెన్స్ అని అన్నారు, దాన్ని దేవ యాక్టివిటీ అన్నారు. ఆ దేవతలు మనలో ఉండి ఇక్కడి నుంచి వాళ్ళు దేవతలు అనేవాళ్ళు మనకి బాడీ అనేటువంటిది తల్లి గర్భంలో తయారు చేస్తారు. అదే రకంగా సోలార్ సిస్టమ్ అనేటువంటి తయారవుతోంది. అదే రకంగా ప్లానెట్ అనేటువంటి తయారవుతుంది. అంటే మన దాని నుంచి దాన్ని చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుందని నేను మనది అంటున్నాను. 3 types of force therefore play upon or through these devas. వీళ్ళ మీద 3 types of force అనేటువంటి పనిచేస్తున్నాయి దేవతల మీద. That energizing the devas of the first subplane, the atomic, this emanates directly from the first aspect of Brahma or Agni. మనం ఈ ఫిజికల్ ప్లేన్లో ఏదైతే ఫస్ట్ ఆస్పెక్ట్ అని చెప్పుకున్నామో అది అగ్ని చేత ప్రభావితమై లేదా ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మ చేత ప్రభావితమై పనిచేస్తోంది అని చెప్తున్నారు. కన్సిడరింగ్ హిమ్ యాజ్ ఎ సెల్ఫ్ కాన్షియస్ ఐడెంటిటీ. అది ఎలా పనిచేస్తుంది అంటే నేను అనేటువంటి ప్రజ్ఞగా, భౌతికమైనటువంటి లోకంలో నేను అనేటువంటి ప్రజ్ఞగా పనిచేస్తున్నటువంటి మొదటి పొర అని మీరు భావించవచ్చు. The third person of the Logoic Trinity, and therefore spirit, soul and body himself in his separated essential nature. So ఎలా ఉంటున్నట్టు అగ్ని considering him as a self-conscious identity. తర్వాత the third person of the Logoic Trinity. ఈయన థర్డ్ పర్సన్గా ఉన్నాడు Logoic Trinityలో. And therefore spirit, soul and body himself in his separated essential nature. ఈ మూడు కూడా సపరేటెడ్ ఎసెన్షియల్ నేచర్గా ఉన్నాయి ఫిజికల్ ప్లేన్లో కూడా. స్పిరిట్ ఉంది ఫిజికల్ ప్లేన్లో, సోల్ ఉంది, బాడీ ఉంది. అంటే ఉన్నటువంటి ఫిజికల్ టిష్యూనే 3 పార్ట్స్గా చెప్పారు. అంటే దీన్ని మీరు మనం ఏదైతే ఒక విషయం చూడడానికి ఇలా మ్యాగ్నిఫై చేసి చూస్తాం చూసారా, అలా ఫిజికల్ టిష్యూని మీరు బాగా మ్యాగ్నిఫై చేసి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఇది అర్థం ఉన్నటువంటి ఫిజికల్ టిష్యూనే. ఇక్కడ పై ప్లేన్స్కి వెళ్ళదు. ఇప్పుడు ఓన్లీ ఫిజికల్ టిష్యూని బాగా మ్యాగ్నిఫై చేసి చూస్తుంటే అందులోపల ఫిజికల్ సెల్స్ అనేటువంటి ఎలా ఏర్పడుతున్నాయి అనేటువంటి గ్రౌండ్ లెవెల్లోకి మీరు వచ్చి చూసినప్పుడు అందులో విల్ ఆస్పెక్ట్గా ఒకటి పనిచేస్తుంది. అదే ఆటమ్స్లో ఫిజికల్ ప్లేన్లోనే విల్ ఆస్పెక్ట్గా ఒకటి పనిచేస్తుంది. తర్వాత దాన్నే స్పిరిట్ అన్నారు. సోల్గా ఉంది. తర్వాత దానిలోనే బాడీ కట్టుకోవడం అనేటువంటి ఈ 3 ఆస్పెక్ట్స్ గురించి చెప్తున్నారు. సో వీటిలో ఫస్ట్ ప్లేన్ ఆఫ్ ఫస్ట్ ఆస్పెక్ట్ దాన్ని అగ్ని అన్నారు. అదే బ్రహ్మ, ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మ అన్నారు. ఆ ప్లేన్ ఇది చెప్పారు ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ ఇస్ దట్ ఎనర్జైజింగ్ ద దేవాస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ ది ఫార్మ్ బిల్డింగ్ గ్రూప్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇస్ ఫారం బిల్డింగ్ గ్రూప్స్. అంటే వీళ్ళు మన దేహంలో ఉండి
దేహాన్ని కడుతున్నటువంటి వాళ్ళు, సౌరమండలాన్ని కట్టి ఇచ్చినటువంటి వాళ్ళు. This comes from the second aspect of Brahma and is prana. It is second aspect of Brahma and is prana, issuing from the physical sun and working under the law of attraction. ఇది సూర్య భగవానుడి చేత ఈ ప్లేన్, దట్ ఈస్ ద సెకండ్ ఆస్పెక్ట్ కదా, అందులో నుంచి సన్ ఆస్పెక్ట్, ఫిజికల్ సన్ ఇష్యూయింగ్ ఫ్రమ్ ది ఫిజికల్ సన్ అండ్ వర్కింగ్ అండర్ ది లా ఆఫ్ అట్రాక్షన్. ఆయన నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి పనిచేసి తద్వారా మిగిలిన దేహం అంతా కూడా కట్టుకోవడం అనేటువంటి జరిగింది. వీళ్ళు ఏమన్నారంటే ఫారం బిల్డింగ్ గ్రూప్స్ అన్నారు. దీన్ని సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మ. సో సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మలో ఫార్మ్ బిల్డింగ్ గ్రూప్స్ అంటే వాళ్ళే దేవతలు ఉండేటువంటి లోకం, అది చెప్పారు. నెక్స్ట్ థర్డ్ ఈజ్ దట్ ఎనర్జైజింగ్ ద దేవాస్ ఆఫ్ ది లోయెస్ట్ 3 ఆర్డర్స్ ఎమనేటింగ్ ఫ్రమ్ బ్రహ్మ ఇన్ హిస్ థర్డ్ ఆస్పెక్ట్. ఈ మూడు కూడా బ్రహ్మకి సంబంధించినదే. బ్రహ్మ బిలాంగ్స్ టు ఫిజికల్. సో అందు గురించి బ్రహ్మలో ఫస్ట్ ఆస్పెక్ట్ మనకు చెప్పారు. సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మ ఏంటంటే ఫారం బిల్డింగ్ సంబంధించినది. థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మ ఏంటంటే ఇన్ హిస్ ఎనర్జైజింగ్ ఆఫ్ ద దేవాస్ ఆఫ్ ది లోవెస్ట్ 3 ఆర్డర్స్. వాళ్ళని ఎనర్జైజింగ్ అంటే వాళ్ళు మాట్లాడుట, అంటే ఆ ఎనర్జైజింగ్ ఆఫ్ ది దేవాస్ అంటే ఫారం బిల్డింగ్ అయిన తర్వాత వాళ్ళు వ్యక్తం వచ్చి మాట్లాడటం, వ్యవహరించుట అన్నటువంటి దానికి సంబంధించినది థర్డ్ ఆస్పెక్ట్గా చెప్పారు మనకి. ఫ్రమ్ ద బ్రహ్మ ఇన్ హిస్ థర్డ్ ఆస్పెక్ట్, thus in the dual force are the aspects of matter itself interacting the one upon the other. డ్యూయల్ అంటే ఇంటరాక్టింగ్ వన్ అపాన్ ది అదర్, అంటే ఒకటి ఇంకొకటి ఇంటరాక్ట్ అవుతూ ఒకటిగా ఈ మూడు వర్తిస్తూ మనం చూస్తున్నాం. కానీ వాటిని ఇలా మనం చూస్తే బ్రహ్మ ఆస్పెక్టే మనకు మూడుగా ఇక్కడ చెప్పారు. డెన్సెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ఆల్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఎట్ దీస్ 3 ఫంక్షన్స్ యాజ్ వన్. ఈ మూడు కూడా ఒకటిగా ఫంక్షన్ చేస్తున్నాయి. అంటే మీరు ఒక ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఒక డిపార్ట్మెంట్, ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయండి ఒక ఆఫీస్లో అంటే అవునండి అంటారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హెడ్ ఉంటాడు, ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సబ్ స్టాఫ్ ఉంటారు, ఆ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వర్కింగ్ స్టాఫ్ ఉంటారు. అది అలా ఇక్కడ ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటి బ్రహ్మ ఆస్పెక్ట్లో కూడా వర్కింగ్ ఆస్పెక్ట్ దేవాస్ ఉన్నారు, అలాగే ఎనర్జైజింగ్ దేవాస్ అనేవాళ్ళు లోవర్ సప్లైన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, అలాగే ఈ విల్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మ అని చెప్పి దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. అదే అగ్ని అన్నారు, సెల్ఫ్ కాన్షియస్ ఐడెంటిటీ అని చెప్పుకున్నాం మనం. అది ఈ రకంగా చెప్పారు. నెక్స్ట్ ఈజ్ గ్రూప్ సి అగ్ని చైతన్స్. ఇన్ కన్సిడరింగ్ దీస్ గ్రూప్స్ ఆఫ్ అగ్ని చైతన్స్, we must remember that we are dealing with the manifestation of the logos. Group C anangane it belongs to the manifestation of the logos, with which exoteric science is dealing. Ante physiology, anatomy gurinchi it belongs to group C agni chaitans. And that as regards to group C, science is already making fair progress in the accumulation of knowledge. సో ఈ గ్రూప్ సికి సంబంధించినటువంటి అనాటమీ, ఫిజియాలజీ అంతా కూడా సైన్స్ చాలా ప్రోగ్రెస్ అయ్యి చాలా విషయాలు చెప్పింది ఇప్పటికీ. ఇట్ రిమైన్స్ ఎట్ ఫర్ సైన్స్ టు అక్నాలెడ్జ్ ద ఎంటిఫైడ్ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. ఎంటిఫైడ్ నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేటువంటిది ఉంది. అంటే మనకి ఈ భౌతికమైనటువంటి రూపము ఏర్పడుట అనేటువంటి దానికి ఏంటిది కారణంగా ఉంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. The entified nature of all substance is technically known as hylozoism. హైలోజోయిజం అంటే వీటన్నిటిలోనూ ఉన్నటువంటిది ఒక ఎగ్జిస్టెన్స్ నుంచి ఇన్ని వచ్చాయి అన్నటువంటిది హైలోజోయిజం. అంటే వీటన్నిటిలోనూ అన్ని మ్యాటర్లోనూ కాన్షియస్నెస్ అనేటువంటిది ఉంది అని చెప్పడం, దాన్ని హైలోజోయిజం అంటారు. హైలోజోయిజం వెన్ philosophically understood is the highest aspect of pantheism. అంటే దైవం అన్నిటా ఉన్నాడని చూడటానికి హైలోజోయిజం అనేటువంటిది మెయిన్. అంటే ప్రతి అణువులోనూ ప్రజ్ఞ ఉంది అన్నటువంటి విషయం మనం ఏదైతే చెప్పుకున్నాం దాని గురించి చెప్తున్నారు. ఇట్ ఈస్ ద ఓన్లీ పాసిబుల్ ఎస్కేప్ ఫ్రమ్ idiotic atheism based on lethal materiality and the still more idiotic anthropomorphic conceptions of the monotheists. అంటే దేవుడు లేడు
లేదా దేవుడు ఒక్కడే అని చెప్పేటువంటి వాళ్ళందరికీ కూడా ఇది సమాధానం అంటున్నారు. ఒక్కడే, కానీ ఒక్కడే అన్న ఆస్పెక్ట్ కరెక్టే, కానీ ఇప్పుడు ఫిజికల్ ప్లేన్లోనే 49 మెంబర్స్ పనిచేస్తున్నప్పుడు మొత్తం ఇప్పుడు ఒక సిస్టమ్ ఉందనుకోండి, ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్కి CEO ఒక్కడేనండి, ఇంకెవడు లేడనంటే, CEO ఉన్నాడు, వాడు ఒక్కడే పనిచేస్తున్నాడు, వాడిదే మొత్తం అనంటే వాడి కింద కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఆయన యొక్క రిప్రజెంటేటివ్గా అనేక డిపార్ట్మెంట్స్, అనేక బ్రాంచెస్, అనేక విధాలుగా పనిచేస్తున్నారు, పెద్ద యూనిట్గా పనిచేస్తున్నారు వాళ్ళందరూ. వీళ్ళందరూ ఎవరు లేరండి, మొత్తం ఒక్కడేనండి అనంటే ఉన్నది ఒక్కడే, కానీ ఇన్నిటిగా మేనిఫెస్టో ఇన్ని దేవతలుగా ఉన్నటువంటి వాడు అన్నటువంటిది చూడడం వేరు, ఒక్కడే ఉన్నాడు అనుకుని వీటన్నిటికీ పైన ఎక్కడో ఉన్నాడని చూడడం వేరు. రెండింటికి చాలా తేడా. అంటే ఇన్నిటిలో మేనిఫెస్టో అయి ఉన్నాడని చూడడం వలన ఏమంటుందంటే వీటన్నిటి ద్వారా మనం ఏకత్వంకి వెళతాం అన్నమాట. అది మనకి ఇక్కడ కావాల్సినటువంటి విషయం. దాన్ని హైలోజోయిజం అంటారు. అంటే అండ్ స్టిల్ మోర్ ఇడియాటిక్ ఆంథ్రోపోమాది monarchies, between which it stands on its own entirely neutral ground. Hylozoism demands absolute divine thought. దీనికి కావాల్సింది ఏంటంటే which would pervade the numberless active creating forces or creators. ఒక డివైన్ థాట్ అనేటువంటిది ఉండాలి దీనికి. అంటే ఏమిటి డివైన్ థాట్ అంటే ఒకడు అనేకముగా అయ్యాడు అనేటువంటి విషయం. క్రియేటర్స్ which entities are moved by and have their being in, from and through that divine thought. Such active creators are known to exist and are believed in because perceived and sensed by the inner man in the occultist. అంటే ఏంటంటే ఒక డివైన్ థాట్ ఎన్నో క్రియేటర్స్గా వచ్చారు భూమి మీద. సో ఈ క్రియేటర్స్గా వచ్చినటువంటి వాళ్ళు అనేకముగా ఏర్పడి అన్నిట్లోనూ వాళ్ళ ప్రజ్ఞ అనేటువంటిదిగా వర్తిస్తూ, అందులో కూడా ఒక బ్రహ్మ ఆస్పెక్ట్ ఉండడం, అందులో కూడా ఇవన్నీ మనం ఎన్నిటిగా ఏర్పడటానికి విషయాన్ని ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే హైలోజోయిజం అని అన్నారు. దీన్నే ఈ విషయాన్ని మనకి ఏమని చెప్తున్నారంటే an atom is an entified abstraction. అంటే ఒక అబ్స్ట్రాక్షన్లో ఉన్నటువంటి విషయం యొక్క ప్రతిరూపముగా ఒక ఆటం అనేటువంటిది ఉంది. అంటే బ్రహ్మాండము ఏదైతే ఉందో అది ఒక అణువులో కూడా ఉంది అని దాన్ని ఎంటిఫైడ్ అబ్స్ట్రాక్షన్ అంటే. ద ఇన్ఫార్మింగ్ ఎంటిటీ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ద లోగోస్. సో ఒక సిస్టమ్ యొక్క ఇన్ఫార్మింగ్ ఎంటిటీ ఏంటంటే లోగోస్. అంటే ఒక సిస్టమ్ అంటే ఒక సోలార్ సిస్టమ్కి ఎంటిటీ ఏంటిటీ అంటే లోగోస్. అలాగే ద ఇన్ఫార్మింగ్ ఎంటిటీ ఆఫ్ ఎ ప్లానెట్ ఈజ్ ఇట్స్ రాజా లార్డ్. సో రాజా లార్డ్ అనేటువంటిది ఇన్ఫార్మింగ్ ఎంటిటీ ఆఫ్ ఎ అది ఆఫ్ ఎ ప్లేన్. అంటే ఎన్నో ప్లేన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ప్లేన్కి ఒక రాజా లార్డ్ ఉంటారు. సో ఆ ప్లేన్కి సంబంధించినటువంటి హెడ్ ఆ రాజా లార్డ్. సచాస్ వాళ్ళని ఏమన్నారంటే ఇంద్ర, అగ్ని, వరుణ, క్షితి అని అన్నారు. ఒక వాళ్ళు ఉన్న ప్లేన్కి సంబంధించినటువంటి పేర్లు అవన్నీ. ద ఇన్ఫార్మింగ్ ఎంటిటీ ఆఫ్ ఎ ప్లానెట్ ఈజ్ ఇట్స్ ప్లానెటరీ లోగోస్. అలాగే ఒక ప్లానెట్కి ఇన్ఫార్మింగ్ ఎంటిటీ ఎవరంటే ప్లానెటరీ లోగోస్. అలాగే మైక్రోకాస్మిక్ అంటే హ్యూమన్ బీయింగ్స్కి ఇన్ఫార్మింగ్ ఎంటిటీ ఎవరుగా వర్తిస్తున్నారంటే జాన్ చౌహాన్. అంటే మానవులందరినీ కూడా వీళ్ళందరికీ కూడా ఒక ప్రజ్ఞగా ముందుకు నడిపిస్తున్నటువంటి వారిని ఏమన్నారంటే జాన్ చౌహాన్స్ అన్నారు. ద ఇన్ఫార్మింగ్ ఎంటిటీ ఇన్ ద కాజల్ బాడీ ఇస్ ద డివైన్ థింకర్. అంటే ఒక డివైన్ థింకర్ అనేవాడు అంటే లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో దాన్ని డివైన్ థింకర్ అని అన్నారు. ఆ ప్రజ్ఞ పైన అంటే దైవం యొక్క తత్వం మనలో ఏదైతే ఉందో దాన్ని డివైన్ థింకర్. సో ఆ థింకర్ కాజల్ బాడీకి ఆయన దీనిగా ఉన్నాడు, ఆయన ఇన్ఫార్మింగ్ ఎంటిటీగా ఉన్నాడు ఆయన. The informing entity in the physical atom is an elemental life.
ఫైర్ ఈజ్ ఇన్ ఆల్ థింగ్స్. ఒక విషయం మర్చిపోకూడదు, ఈ ఫైర్ ఆస్పెక్ట్ అనేటువంటిది ప్రతి దాంట్లోనూ ఉంది. అండ్ thus account for the life that energizes the substance of the three lower subplanes. సో ఇది లోవర్ త్రీ సబ్లైన్స్ని ఎనర్జైజ్ చేస్తోంది. ఏది అంటే ఇది గ్రూప్ సి అగ్ని చైతన్స్ అనేవాళ్ళు సైన్స్కి ఈ ఎంటిఫైడ్ అనేటువంటి సబ్స్టెన్స్, నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ విషయం మనకు చెప్పారు. అండ్ దస్ అకౌంట్ ఫర్ ది లైఫ్ that energizes the substance of the lower three subplanes. This recognition by science that all forms are built of intelligent lives will come about when the science of magic begins again to come to the fore and when the laws of being are better understood. అంటే అటామిక్ ఎనాటమీ, ఇదంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ ఇవన్నీ మనం చదువుకుంటున్నాం, కానీ దాన్ని ఎలా చదువుతున్నాం మనం అంటే దానిలో ఒక ప్రజ్ఞ మేల్కాంచి ఉంది ప్రతి అణువునందు, ప్రతి కణమునందు అన్నటువంటి విషయం కాకుండా మనం చదువుతున్నాం. కనుక ఆ విషయమునందు మనం మేల్కాంచాలి, ఇంకా సైన్స్ మేల్కాంచలేదు ఆ పాయింట్లో అన్నటువంటిది చెప్తున్నారు ఇక్కడ. దిస్ రికగ్నిషన్ బై సైన్స్ దట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ బిల్ట్ ఆఫ్ ఇంటెలిజెంట్ లైఫ్స్. ఫారం ఏదైతే ఉందో అంటే అదంతా కూడా ఇంటెలిజెంట్ లైఫ్స్ అనేవాళ్ళు ఉన్నారు అందులో. అంటే ఇంటెలిజెంట్ లైఫ్స్ అంటే ఏంటి? మేల్కాంచి ఉన్నటువంటి ప్రజ్ఞ అని అర్థం. విల్ కమ్ అబౌట్ వెన్ ద సైన్స్ ఆఫ్ మ్యాజిక్ బిగిన్స్ అగైన్ టు కమ్ టు ద ఫోర్ అండ్ వెన్ ద లాస్ ఆఫ్ బీయింగ్ ఆర్ బెటర్ అండర్స్టూడ్. అంటే లాస్ ఆఫ్ బీయింగ్ అనేటువంటివి జీవులు అర్థం చేసుకుంటే అప్పుడు ఈ కణముల్లో కూడా చాలా మూలతత్వం అనేటువంటిది వీటిల్లో కూడా పనిచేస్తుంది అనేటువంటిది తెలుస్తుంది. మ్యాజిక్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ with the manipulation of the lesser lives by a greater life. మ్యాజిక్ అంటే ఏంటంటే మ్యానిపులేషన్ ఆఫ్ ది లెస్సర్ లైఫ్స్ బై ఏ గ్రేటర్ లైఫ్. అంటే లెస్సర్ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రేటర్ లైఫ్కి అనుగుణముగా వర్తించుట అనేటువంటిది మ్యాజిక్ అనేటువంటిది. మ్యాజిక్ అంటే అది. when the scientist begins to work with the consciousness that animates substance, atomic or electronic, and when he brings under his conscious control the forms built of this substance, he will gradually become cognizant of the fact that all entities of all grades and of varying constitutions go to the construction of that which is seen. So scientist అనేవాడు ఏం చేస్తున్నట్టు అంటే when the scientist begins to work with the consciousness, అప్పుడు అది కాగ్నిజెంట్ అవుతుంది. అంటే ఏంటి? సైంటిస్ట్ అనేవాడు కాన్షియస్గా కాకుండా కేవలం అంటే నెగటివ్ ఆస్పెక్ట్ తోటి వాడు వర్క్ చేస్తున్నాడండి సైంటిస్ట్ అనేవాడు. అంటే కాన్షియస్నెస్ తోటి వాడు పని లేకుండా దట్ యానిమేట్స్ సబ్స్టెన్స్ అనేటువంటి దాంతో దృష్టి లేకుండా వాడు వర్క్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ వెన్ హీ బ్రింగ్స్ అండర్ హిస్ కాన్షియస్ కంట్రోల్ ది ఫార్మ్స్ బిల్ట్ ఆఫ్ దిస్ సబ్స్టెన్స్, హీ విల్ గ్రాడ్యువల్లీ బికమ్ కాగ్నిజెంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ఎంటిటీస్ ఆఫ్ ఆల్ గ్రేడ్స్ and of varying constitutions go to the construction of that which is seen. So go to the construction of that which is seen. అంటే ఏదైతే వీటన్నిటి ద్వారా వ్యక్తం అవుతుందో అది మూలముగా వీటన్నిటికీ ఉంది అన్నటువంటి విషయం వాడికి అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుందంటే వీడు కాన్షియస్గా అంటే కాన్షియస్నెస్ తోటి లింకప్ అయి వాడు వర్క్ చేసినప్పుడు. అలా వర్క్ చేయకుండా కేవలం బాడీని మాత్రమే వాడు దృష్టిలో ఉంచుకుని సైంటిస్ట్ ఇది హార్ట్ అండి, ఇది లంగ్స్ అండి, ఇలా పనిచేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాడు ఆ విషయం కూడా చెప్తారు. దిస్ విల్ not be until science has definitely admitted the existence of etheric matter as understood by the occultists. అంటే ఈ ఇథరిక్ మ్యాటర్ అనేటువంటిది అక్కల్టిస్ట్కి ఎట్లా తెలుసో అలా సైంటిస్ట్కి కూడా తెలియాలి ఇథరిక్ మ్యాటర్ అనేటువంటిది ఉంది అనేటువంటిది. And until it has developed the hypothesis that this ether is in differing vibrations, when the etheric counterpart of all that exists is allocated to its rightful place and known to be of more importance in the scale